హాయ్ అండి. ఈరోజు మనం మన అమ్మమ్మలు, నానమ్మలు చేసుకునే అప్పుడు చేపల పులుసు చేసుకుందామండి. నేను గురకలు తీసుకున్నానండి. అవి మాకు చెరువులో నుంచి ఈ వానకి పైకనేది వచ్చేసేస్తే మేము తీసుకొచ్చామండి. ముదురు గురకలండి అవి. ముదిరియండి బాగా గురకలు. నేను వాటిని ఎట్లా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ తలకాయ కోసేసి తర్వాత తోక కోసేసానండి. అదిగోండి గురక అనేది మనము పైన తోలు తీసేసుకుంటాం కాబట్టి మీకు చెప్తున్నానండి. మామూలు చేపలైతే చెప్పవలసిన అవసరం లేదు. అదిగోండి అట్లా ఆ తోలు అనేది ఆ తోక కట్ చేసిన కాడ నుంచి మనం తలకాయ కట్ చేసిన వరకు కోసేసుకోవాలండి. ఇటువైపున అటువైపున కోసేసుకుని ఆ గురక తోలు అనేది తీసేసుకోవాలండి. గురకకి తోలు ఉంటే కూర టేస్ట్ ఉండదండి. ఈ గురకలో బాగా ముదురు గురకలండి. ఎంత బాగుంటాయోనండి. చిన్న చిన్నగా ఉంటాయండి దొరికేవి మార్కెట్లో. నాటు గురక అనేది దొరకటం అనేది తక్కువ. ఇవి అసలు ముదురు గురకలు అనమాట. అందుకని నేను తక్కువ ఉండగాని కూర చేస్తున్నా. చూడండి ఎంత ఎర్రగా ఎట్లా. అదిగోండి అవి ముదురు గురకలు. దానిలో చిన్నది ఉండదు చూడండి, అది లేత గురక. ఇంకా అంతకన్నా చిన్నవే దొరుకుతాయి మనకి మార్కెట్లో. పెద్దవి దొరకాలంటే రేరుగా దొరుకుతాయి. చెరువులో నుంచి గాలి ఆడక వానలకి బయటకు వస్తాయండి. అప్పుడు వచ్చినాయి. అదిగో దానిలో గుడ్లు కూడా ఉన్నాయండి. శుభ్రంగా కడుక్కున్నానండి. ఇది మన అమ్మమ్మలు, నానమ్మలు, జేజమ్మలు వాళ్ళు చేసే పులుసు అండి. ఎంతో టేస్ట్గా ఉండిద్ది. మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. శుభ్రంగా కడుక్కుని నేను అల్లము, వెల్లుల్లిపాయి, ఒక్క ఉల్లిపాయి, 2 ఇలాచీ వేసుకున్నానండి. వాటిని మెత్తగా దంచుకుంటున్నానండి. నేను ఇంతకు ముందలే చింతపండు అనేది నానబెట్టుకున్నానండి. ఒక పెద్దగా నిమ్మకాయ సైజ్ అంతా. చింతపండు పులుసు కదండి మరి ఇది చేపల పులుసు. ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి చేపల పులుసుకి. ఆయిల్ వేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ ముద్ద మొత్తం కలుపుకుని చేపలు కూడా వేసి కలుపుకున్నానండి. అదిగోండి అలా. ఇప్పుడు చింతపండు పులుసు అనేది పలచగా ఉండకూడదండి, చిక్కగా. అదిగోండి అట్లా చిక్కగా ఉండాలండి పులుసు అనేది. ఇప్పుడు నేను 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకున్నానండి. ముక్క మునగాలండి. చేపల పులుసుకి ముక్క అనేది మునగాలి. అదిగోండి అట్లా ఉడికేప్పుడు హైలో పెట్టుకోండి, ఉడికేప్పుడు సిమ్లో పెట్టుకోండి. మూత వేసుకుని సిమ్లోనే ఉడికించుకోండి. అంటే ఎక్కువ చేప ముక్కలు ఉంటే మీడియంలో ఉడికించుకోవాలండి. నేను తక్కువ ఉన్నాయి కాబట్టి సిమ్లో ఉడికించుకున్నాను. చూడండి దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను పొడి మసాలా కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకుని అదిగోండి చూడండి ఎట్లా అట్లా శాంతం దగ్గరకు వచ్చే వరకు పులుసుని మాత్రం ఎగరబెట్టుకోవాలి. అప్పుడే చేపల పులుసు అనేది టేస్ట్ అండి. నీళ్ళగా మాత్రం అసలు పులుసుగా మాత్రం ఉంచొద్దండి. అట్లా నూనె అనేది పైకి వచ్చేయాలి. ఎంతో టేస్ట్గా ఉండిద్దండి పులుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.